ఆర్ నారాయణమూర్తి గారు ఈరోజు మాట్లాడినటువంటి మాటలో కొంతమందికి చాలా ఇబ్బందికరంగా ఉంటుందేమో. మన ఎల్వి రమణ గారికి, ఎల్లమండల సాంబా గారికి, కొన్ని పచ్చ పత్రికలు, పచ్చ ఛానల్స్ నడిపే అధినాయకులకి కింద చుచ్చుబడి ఉంటాయేమో. నారాయణమూర్తి గారి మాట్లాడే మాటలుగా నిజంగానే ఆయనకి హ్యాట్సాప్ చెప్పాలి. వండర్ఫుల్గా మాట్లాడాడు, అద్భుతంగా మాట్లాడాడు. సామాజిక న్యాయం ఎలా ఉండాలో అర్థం వచ్చేలా స్పష్టంగా మాట్లాడాడు. ఇంగ్లీష్ మీడియం ఎంత అవసరమో కూడా చెప్పాడు. తెలుగు మీడియంతో పాటు ఇంగ్లీష్ మీడియం ఎంత అవసరమో చెప్పాడు. దానివల్ల లాభాలు నష్టాలు అన్నీ కూడా చెప్పాడు. అద్భుతంగా మాట్లాడాడు. అద్భుతంగా మాట్లాడుతుంటే అక్కడే ఉన్నటువంటి కొంతమంది ముఖాలు పాపం బాబా మోగపోయాయి. వాళ్ళ ముఖం మీదే కుండ బద్దలు కొట్టి మరీ చెప్పాడు ఆర్ నారాయణమూర్తి గారు. అక్కడ ఉన్న TV5 సాంబా మోహన్ కానీ, RRR మోహన్ కానీ, మన రమణ గారి ముఖం కానీ మొత్తం కూడా మాడిపోయాయి. ఒక పెసరట్లాగా మారిపోయినాయి. నిజంగా చెప్తున్నాం, ఆర్ నారాయణమూర్తి గారు మాట్లాడే మాటలు మాత్రం సూపర్ వండర్ఫుల్. అండ్ ఇంకోసారి హ్యాట్సాప్ చెప్పాలి. ఇంగ్లీష్ మీడియం గురించి చాలా స్పష్టంగా మాట్లాడాడు. పేద మధ్యతరగతి కుటుంబాలకి ఇంగ్లీష్ మీడియం ఎంత అవసరమో చెప్పాడు. ఎంత వండర్ఫుల్గా మాట్లాడాడంటే, పెద్ద పెద్ద వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదువుకొని పెద్ద పెద్ద చదువులు చదివి పెద్ద పెద్ద పదవులు పొందారు. తెలుగు మీడియం చదువుకున్న వాళ్ళు కిందే నౌకర్లాగా పనిచేసుకుంటున్నారు, గుమాస్తల్లా పనిచేస్తున్నారు అని చెప్పేసి వండర్ఫుల్గా మాట్లాడాడు. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి తొత్తుల్లాగా కొన్ని పార్టీలకు, కొన్ని పత్రికలు బాగా తొత్తుల్లాగా మారిపోయాయి. దాని గురించి వండర్ఫుల్గా మాట్లాడాడు. ఫస్ట్ ఆయన ఇంగ్లీష్ మీడియం గురించి మాట్లాడే మాటలు ఒకసారి మీరందరూ కూడా వినండి. వై బికాజ్ ప్రపంచం ఇవాళ గ్లోబలైజేషన్ అయిపోయింది, మెకనైజేషన్ అయిపోయింది. ఇవాళ ఉద్యోగాలు కావాలంటే ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ కావాలి, ఇంగ్లీష్ రావాలి. అమ్మ భాష మాతృభాష తెలుగు అయితే నడిపించే భాష నాన్న భాష ఇంగ్లీష్. మేము పేదవాళ్ళమి. అందరూ రమణ గారి లాగో, న్యూటన్ లాగో, సర్వేపల్లి రాధాకృష్ణ లాగో ఐక్యూ చాలా గొప్పగా ఉండదు. 90% చాలా మంది చదువుకోవాలి. ఒక విజ్ఞప్తి చేస్తున్నాను రమణ సార్, మా ఊళ్ళో ఫస్ట్ బిఏ చదివాను నేను. ఆ రోజుల్లో మీరు నమ్మండి, మాలాంటి పేదవాళ్ళందరం కూడా ఇంగ్లీష్ రాక చాలాసార్లు ఫెయిల్ అయ్యాం. ప్రథమ స్థానం నుంచి ఎప్పుడు కూడా మాకు ఇంగ్లీష్ లేదు. మేము బిఏలు, ఎంఏలు, ఎంకమ్లు పాస్ అయ్యాం. పాస్ అయ్యి ఉద్యోగాలకు వెళ్ళాం. ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు ఇంటర్నేషనల్ లింక్ లాంగ్వేజ్ ఇంగ్లీష్లో ఉండడం వల్ల ప్రశ్నాపత్రాలు మేమందరం ఫెయిల్ అయ్యాం. మేమేమయ్యాం? గుమస్తాలు అయ్యాం, ప్యూన్లు అయ్యాం, అటెండర్లు అయ్యాం. ఈ దేశ సార్వభౌమతను కాపాడే జవాన్లు అయ్యాం. ఈ దేశ ఇంటర్నల్ సాల్వెంట్ కాపాడే పోలీసులు అయ్యాం. కానీ ఇంగ్లీష్ మీడియం వచ్చిన ఏమయ్యారు? దే బికేమ్ IAS, కలెక్టర్లు అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు, డాక్టర్లు అయ్యారు, వాట్ నాట్. చాలా గొప్పలేరు, వెరీ హ్యాపీ. కానీ విద్య ద్వారా ఏ సామాజిక న్యాయం వస్తుందని అంబేద్కర్ మహానుభావుడు చెప్పాడో, బికాస్ ఆఫ్ దీస్ తెలుగు అండ్ ఇంగ్లీష్ అనే భేదం వల్ల ఇంగ్లీష్ వచ్చినాడు చాలా గొప్పోడైపోయాడు, తెలుగు వచ్చినాడు చాలా అటపతడపోయాడు. అది కాకోకుండా ఉండాలంటే, విద్య ద్వారా సామాజిక న్యాయం కావాలంటే ప్రాథమిక దశ నుంచి తెలుగుతో పాటు ఇంగ్లీష్ కూడా బోధించాలని నేను కోరు. అదేవిధంగా మన పచ్చ ఎల్లో మీడియా గురించి కూడా చాలా స్పష్టంగా మాట్లాడాడు. ఆ మాటల్లోనే మీరందరూ కూడా వినండి. ఆ మాటలు బాగున్నాయి, చాలా మంచిగా మాట్లాడాడు. ఈ సమాజంలో మన పచ్చ ఛానల్స్ ఏ విధంగా ఎల్లో మీడియా పనిచేస్తుందో చాలా స్పష్టంగా చెప్పాడు. ఒకసారి వినండి. మొత్తం ఈవేళ మీద నడుస్తుంది. మనీ మాఫియా, మజిల్, మీడియా అండ్ మేనేజ్మెంట్, ఎన్నింట్లో కూడా మీడియా చాలా మోస్ట్ పవర్ఫుల్. దట్ ది ఫోర్త్ ఎస్టేట్. అలాంటి మీడియా అంటే వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ మీడియా? జర్నలిజం. సత్యాన్ని వెలికి తీసేది, సత్యాన్ని బయటపెట్టేది. అలాంటి సత్యాన్ని బయటపెట్టే మీడియా ఈవేళ ఏ కొద్ది మంది చేతుల్లో ఉండిపోయి, కొన్ని పార్టీల చేతుల్లో ఉండిపోయి ఈవేళ నిజం చెప్పాలంటే ఏది సత్యమో ఏది అసత్యమో తెలియని పరిస్థితులు ఈవేళ మీడియా చాలా చోట ఉంటుంది. అలా ఉండకూడదు. సత్యాన్ని చాటి చెప్పాలి. కాలానుగుణంగా ధర్మం మారొచ్చు, కానీ నిత్యమే సత్యమై ఉండేది ఎప్పుడు సత్యమే. ఆ సత్యం వైపు మీడియా ఉండాలని, ఇలాంటి గాసిప్స్ లేకుండా, నో బడీ హ్యావ్ నో రైట్ టు అసాసినేట్ అదర్ క్యారెక్టర్స్, అలా లేకుండా, అలా చేయకుండా, ఏ పొలిటికల్ పార్టీస్ వస్తుంటే వాళ్ళకున్న పేపర్లు వాళ్ళనే ఓకే బాగా చేస్తుంటే మీ మొత్తం మనుషులు ఓటేసే ముందే డీమోరలైజ్ చేస్తూ వాళ్ళ మైండ్ సెట్ని మార్చేస్తూ అనేక రకాలుగా ప్రోలో పెడుతుంటే అదే మీడియా అవుతుందండి. అలాంటి మీడియా కాదు. అలాంటి మీడియా కాకుండా ప్రజల పక్షంగా సత్యం వైపు ఉండాలి చెప్పాడు కదా. ప్రాథమిక విద్య నుండే
తెలుగుతో పాటు ఇంగ్లీష్లో కూడా ఉండాలి. ఎడ్యుకేషన్ అనేది ప్రాథమిక విద్య నుండి తెలుగుతో పాటు ఇంగ్లీష్ మీడియంలో కూడా ఉండాలి అనేసి మాజీ జస్టిస్ రమణ గారి ముందే నారాయణమూర్తి గారు మాట్లాడితే వాళ్ళ ముఖాలంతా కూడా చిన్నవినాయి. మొత్తానికైతే వండర్ఫుల్గా మాట్లాడాడు. ఇటువంటి వ్యక్తులు అనేక సభల్లో మాట్లాడాల. కొంతమందికి తల పొగరెక్కి పైన కూర్చున్నారు, వాళ్ళకంతా కూడా దింపాల. ఇటువంటి వ్యక్తుల వల్లే అది సాధ్యమవుతుంది.